మీకోసమే వస్తున్నాను. అంతా రెడీ చేసేసాను. డిన్నర్ చేద్దురు కానీ రండి. నానెక్కడా? నానా, నానా. వెళ్ళిపోయారు మిస్ అమ్మ. వెళ్ళిపోయారా? అదేంటి తినకుండా ఎందుకు వెళ్ళిపోయారు? నాతో ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళరే? ఏదో పని గుర్తొచ్చిందంట, నీతో చెప్పమని నాకు చెప్పి వెళ్ళిపోయారు. అవునా? సర్లేండి, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. మీరు రండి, తిందురు గాని. మిస్ అమ్మ, నాకు ఆకలిగా లేదు మిస్ అమ్మ, మీరు తినేయండి. ఏమండి, అదేంటి అలా అంటూ? నేను కూడా వెళ్తాను మిస్ అమ్మ, రేపొద్దున్నే వస్తా. ఆగురా తోడు, అసలేం జరుగుతుంది? నా నుంచి మీరంతా ఏం దాచుతున్నారు? నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నిజాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన ఆయన మనసు విరిగిపోయి ఇంటికొచ్చారు. ఇవాళ మా నాన్న కూడా నిజాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అలానే తిరిగొచ్చారు. ఇంతమందిని ఇంతలా బాధపడుతున్నా ఆ నిజమేంటి? మా నాన్న ఇవాళ నా కళ్ళు చూసి మాట్లాడలేకపోతున్నాను అన్నారు. మాటల్లో బాధని దాచగలిగారు కానీ కళ్ళల్లో నీళ్లను దాచలేకపోయారు. ఏదో జరుగుతుందని నాకు అర్థం అవుతుంది. ప్లీజ్ రాథోడ్, నువ్వైనా నాకు నిజం చెప్పు. నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వెంతగానో కలవాలని ఎదురు చూసిన మీ అక్కని ఎప్పటికీ కలవలేవని, మీ అక్క ప్రాణాలతో లేదని ఎలా చెప్పాలి మిస్సమ్మ? చెప్పే ధైర్యం మాకుందా? విని తట్టుకునే ధైర్యం నీకుందా? రాథోడ్, చెప్పటానికి ఏం లేదు మిస్సమ్మా. కూతురు గురించి నిజం తెలుస్తుందని కొండంత ఆశతో వెళ్ళిన మీ నాన్నగారికి ఏమీ లేదని తెలియగానే బాధలో అలా ఉన్నారు అంతే. అంతే కాదు రాథోడ్, నిజం చెప్పు. అక్క గురించి మీకు తెలుసు కదా? అక్కని కలిసారా? పొద్దున ఎవరు టార్చర్ పెడుతున్నారు? హలో, ఎవరు? పడుకున్నావా మనోహరి? గోరా, నువ్వా? ఇంత పొద్దున్నే పడుకోక పూజ చేస్తూ ఉంటానని అనుకున్నావా? సరే, నేను లేచాక కాల్ చేస్తాను. ఇవాళ పౌర్ణమని మర్చిపోయావు మనోహరి. పౌర్ణమి రోజు ఆత్మ ఎంత శక్తివంతంగా తయారవుతుందో మర్చిపోయావా? మర్చిపోలేదు గోరా, గుర్తుంది. కానీ నేను నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చుంటే అది చేయాలనుకున్నది చేయకుండా ఉంటుందా? ఆత్మ చెయ్యాలనుకున్నది చేసేలోపు నువ్వు చెయ్యాల్సిన పని చెప్పాను కదా. ఆత్మ ఎవరిలో ప్రవేశించిందో కనుక్కొని చెప్పమన్నావు. అవును. సరే, కనుక్కొని ఫోన్ చేస్తాను. ఫోన్ పెట్టే. ఏదో జీవితం. నేను దాన్ని చంపితే వీడు నన్ను చంపుతున్నాడు. అయినా ఎవరిలో ఉందో కనుక్కోమంటాడేంటి? అదేమైనా మెళ్ళ బోడేసుకొని తిరుగుతుందా ఏంటి? నీవు ఇచ్చట ఉండేదవని నేను అస్సలు అనుకునలేదు బాలిక. అయినను నీ పుట్టినింటిని మెట్టినింటిని వదలి ఇచ్చటకు ఎందులకు వచ్చితివి? మనశ్శాంతి కోసం గుప్తా గారు. నా గతం తెలుసుకున్నప్పటి నుంచి మనసు ప్రశాంతంగా లేదు. మీరు చెప్పింది నిజమే గుప్తా గారు. కొన్ని నిజాలు మనల్ని నిలకడగా ఉండనివ్వవు. బాలిక, జరిగినది మార్చలేవో, జరగబోవు దానిని నియంత్రణ చేయలేవో.
ఏమి జరిగినను మన మంచికే అనుకుని ముందుకు సాగిపోవలెను. అది నిజమే గుప్తా గారు. జరిగిన దాన్ని ఎలాగో మార్చలేము. దాని గురించి బాధపడుతూ కూర్చోవడం కూడా వేస్ట్. మీరు నన్ను ఇప్పుడు ఎందుకు వెతుక్కుంటూ వచ్చారో నాకు తెలుసు గుప్తా గారు. నేనెవరి శరీరంలోకి ప్రవేశిస్తానోనన్న భయంతోనే కదా. నేనెవరి శరీరంలోకి ప్రవేశించను, ఏమి చెయ్యను. నాకిప్పటి వరకు మీరు రాజుగారు చాలా చేశారు. నా పిల్లలతో ఉండే అవకాశాన్ని ఇచ్చారు. నా కుటుంబాన్ని సాయశక్తిలా కాపాడుకునే అవకాశాన్ని ఇచ్చారు. నా చెల్లెల్ని ముట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు. వాటితో పాటు చివరిసారిగా ఈ ఒక్క సాయం అడుగుతాను, చేస్తారా? మీ మౌనం నాకు అర్థమైంది గుప్తా గారు. మా నాన్నతో నా చెల్లితో కొద్ది రోజులు గడపాలనుంది.